జనరల్గా ఏంటి అంటే ఇంటర్ విత్ బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు బైపీసీ తీసుకుంటున్నాం అంటే చెప్పే ఫస్ట్ సమాధానం ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ రాసి మంచి సీట్ సంపాదించాలి, మంచిగా ఒక మెడికల్ కాలేజ్లో ఒక ఎంబీబీఎస్ అవ్వాలిరా, మా పాప డాక్టర్ అవ్వాలి, మా వాడు డాక్టర్ అవ్వాలి. జనరల్గా ఏంటి అంటే ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ తెలియకుండానే ఈ దూరంతో ఎంబీబీఎస్ వస్తే సీట్ వచ్చినట్టు బాగా ఖుషి ఫీల్ అయిపోతారు. ఒకవేళ ఎంబీబీఎస్ రాలేదు అని తెలిసినా కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడం, ఇక అసలు లేకపోతే బాధపడిపోవడం, లేకపోతే మన పిల్లల్ని తిట్టడము, కొంతమంది, అందరు కాదు, కొంతమంది మళ్ళీ నీట్ ప్రిపేర్ ఎలాగైనా ఎంబీబీఎస్ సీట్ రావాలని ఒక రకమైన ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎంబీబీఎస్ఏ కాదు, చాలా ఉంది. దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంది. ఓకే, ఎంబీబీఎస్ కాకుండా ఇప్పుడు ఈ నాన్ ఎంబీబీఎస్ ఏమేమి కోర్సులు ఉన్నాయి, దాంట్లో ఒక కోర్సు గురించి ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో జనరల్గా ఏంటి అంటే నాన్ ఎంబీబీఎస్ అంటే బీడీఎస్ ఉంది, సరే చాలా మంది ఫోకస్ చేయకపోవచ్చు, అండ్ కానీ ఓన్ క్లినిక్ పెట్టుకొని మంచిగా మాటలు చెప్పి మంచిగా ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బిహెచ్ఎంఎస్, అండ్ మనం ఈరోజు మాట్లాడుకోబోయేది బిహెచ్ఎంఎస్ గురించి, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ గురించి. సో దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, బియూఎంఎస్ అని, యునాని మెడిసిన్ అని, తర్వాత ఫిజియోథెరపీ అని, ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే నాన్ ఎంబీబీఎస్, కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ప్రోస్ విషయం చూసుకుందాం. అంటే దీని ఫ్యూచర్ ఉంటుందంటే 100% చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నేను పుట్టిన 3 months అప్పుడు మా అమ్మ డిగ్రీ చదువుతున్నది. అంటే చదువుకునే అంటే డెఫినెట్లీ అప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు కదా, అలాగే మా అమ్మ కూడా చిన్న ఏజ్లోనే పెళ్ళయింది. అయితే పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ చదువుకుంది. సో మా నాన్న సపోర్ట్ చేసిండు, మా అమ్మ చదువుకుంది. ఆ చదువుకునే టైంలో నేను పుట్టడం జరిగింది. పుట్టినప్పుడు ఒక 3 months 4 months అరౌండ్ అప్పుడు నేను చిన్నప్పుడు. సో ఆ 3 months 4 months అప్పుడు నేను ఎక్కడ కాలేజ్ అయిపోయి కాలేజ్ నుంచి మా అమ్మ ఇంటికి వస్తుంది, బాలింత కదా. సో 3-4 నెలలు అంటే బాలింత కదా. సో నేను నార్మల్ డెలివరీ అయ్యాను. అయితే ఇక్కడ అప్పుడు ఆ టైంలో నార్మల్ డెలివరీ ఎందుకు చెప్పానంటే, మా అమ్మ ఆ రోజు సైకిల్ తొక్కుంటూ తొందరగా వాడు ఏడుస్తూ ఉంటాడు వాడిని అని చెప్పి నా కోసం ఆలోచన చేసి కాలేజ్ అయిపోగానే వర్షం పడుతున్నా కానీ ఆగకుండా అలాగే తడుచుకుంటూ వచ్చి నాకు పాలించింది. సో నాకు పాలిచ్చినప్పుడు ఆ నెమ్ము అదేదైతే ఉందో అది నాకు కూడా నెమ్ము అయింది. సో ఈ లంగ్స్ కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యాయి. కొంచెం చలి తగిలిన వెంటనే ఆస్తమా వచ్చేసింది. అప్పుడు నాకు చలి తగిలితే నాకు ఇమ్మీడియట్ బేస్లో చలికాలం వచ్చిందంటే చాలు విపరీతమైన దగ్గు, జలుబు, ఆయాసం, అన్నం తినలేను, గొంతు ఇది అంత ఇబ్బంది ఉండేది. సో అప్పుడు మాకు తెలిసిన రిలేటివ్, సో ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయారు కూడా. ఇప్పటికీ ఆయన చెప్పిన మెడిసిన్ మేము వాడుతున్నాము. అండ్ తర్వాత కొన్ని మెడిసిన్ మేము కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో నా బాబుకు కూడా మేము స్లోగా ఈ హోమియోపతిక్ దాన్ని అలవాటు చేస్తున్నాం. ఎందుకు అంటే అప్పుడు నాకు అసలు ఎన్ని హాస్పిటల్స్ తగ్గినా తగ్గలేదు, కానీ ఈ హోమియోపతిక్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ టైం నేను వాడాను. అంటే చలికాలం వచ్చింది, వర్షాకాలం వచ్చిందంటే ఆ మెడిసిన్ వాడేవాడిని, నువ్వు 0 సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత అంత క్లియర్ అయిపోయింది. అండ్ ఇదొకటే కాదు, ఇంకొకటి సైనస్ ప్రాబ్లం కూడా ఇలాగే తగ్గింది నాకు. బ్లడ్లో నుంచి ప్యూరిఫై చేసుకుంటూ అదొక మెడిసిన్ ఇచ్చారు. సో నీళ్ళలో కలుపుకునే మెడిసిన్. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే దాని యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఒక హోమియోపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలామంది ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే పర్మనెంట్ క్యూర్. ఇప్పుడు సైనస్ ప్రాబ్లమే చూసుకోండి, మేబీ అందరికి సూట్ కాకపోవచ్చు. సైనస్ ప్రాబ్లం ఏం చేస్తారు, చాలామంది ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ వస్తుంది, కానీ ఆపరేషన్ చేయించుకోకుండానే నాకు క్యూర్ దొరికింది. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెన్స్ ఆఫ్ హోమియోపతి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్గా ఒక అంటే ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. బట్ ఏంటి అంటే ఎంబీబీఎస్ కంటే తక్కువ ఎక్స్పెన్సివ్, ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ రెసిడెన్సీ అంటే లెస్ ఇంటెన్స్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్, ఎక్కువ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు దీనికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పోస్ట్ కరోనా తర్వాత ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ అనేది హోమియోపతి పెరుగుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది అందరికీ వెళ్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, లేకపోతే అలోపతి ఏదైతే ఉందో ఇన్స్టాంట్ క్యూర్ వస్తుంది, బట్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా అట్లనే ఉంటాయి. హోమియోపతికి ఏంటి అంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేనేం డాక్టర్ని కాదు. ఓకే, నేను ఒక నార్మల్ వ్యక్తిని, నేను పేషెంట్ అనుకోండిగా. అప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా ఫ్యామిలీలో కానీ మొత్తం మా ఫ్యామిలీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ మంది మెడిసిన్ అనేది రాపించుకొని మన హోమియోపతిలోనే మెడిసిన్ యూస్ చేస్తుంటారు. చాలా వరకు క్యూర్ అవుతుంటారు, చాలా మందికి అవుతుంది కూడా. నేను కూడా వాడుతున్నాను. ఇప్పటికి కూడా
హోమియోపతిక్ మెడిసినే, దగ్గుకి హోమియోపతి మెడిసినే, జలుబుకి లేకపోతే ఫీవర్ వచ్చినా, లేకపోతే కొంచెం ఇబ్బంది కలిగిన, లేకపోతే ఇప్పుడు బాగా వైరల్ ఫీవరు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇదంతా వచ్చింది. అండ్ నాకు థ్రోట్ ఎక్కడ కూడా మనకి రెస్ట్ లేదు. సో అందువల్ల నాకు తగ్గట్లేదు, కొంచెం టైం పడుతుంది. జనరల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక 3 days రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు మన తెలిసిన మా డాక్టర్, మా అన్న ఉన్నాడు, ఆయన చెప్పాడు. బట్ మనకి 3 days రెస్ట్ తీసుకునేంత టైం లేదు కాబట్టి కొంచెం తక్కువ మాట్లాడుతూ ఈ విధంగా మనం చేస్తున్నాం. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, మనం పర్సనల్గా క్లినిక్ పెట్టుకుంటే ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతారు. ఓకే, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే హోమియోపతి ఉంది. అండ్ ఎంబీబీఎస్ వస్తేనే అంటే నేనేమంటానంటే, నీట్ ప్రిపేర్ అయ్యి ఒకవేళ ఎంబీబీఎస్లో సీట్ డెఫినెట్లీ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే హోమియోపతి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎండి చేయాలి అనుకుంటే 3 years ఉంటుంది. సో అండ్ ఎంబీఏ ఇన్ హెల్త్, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. తర్వాత ఎంఎస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్, సైకాలజీ ఎక్స్ట్రా ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. అండ్ ఒకటే విషయం ఏంటి అంటే, అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మంచి ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి ఫ్యూచర్. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంబీబీఎస్ చేసి ఆ చాలా జీతాలు, ఆ షిఫ్ట్ టైమింగ్స్ కంటే కూడా సో ఇది బెటర్గానే ఉంటుంది. సో ఎనీవే, ఇది ఆప్షన్ పెట్టుకోండి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అట్లా డౌట్ లేదు. ఎందుకంటే పిల్లల్ని అదే పనికి ప్రెజరైజ్ చేసి ఎంబీబీఎస్ఏ రావాలని ఎక్కువ ప్రెజరైజ్ చేయొద్దు. ఎంబీబీఎస్ అయినా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మళ్ళీ ఆ బేసిక్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడుకుంటూ రావాల్సిందే, సో ఒక నార్మల్ జాబ్ లాగే. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కార్పొరేట్ హాస్పిటల్సే మొత్తం ఉన్నాయి. సో ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి వాల్యూ ఉంది, 100% వాల్యూ ఉంది, వాల్యూ లేదని కాదు, ఎప్పుడు ఉంటుంది కూడా. కానీ కార్పొరేట్ చేతులు కొంత నలిగిపోతున్నారని మాత్రం వాస్తవం. సేమ్ లైక్ సాఫ్ట్వేర్ లాగా, అదర్ జాబ్స్ లాగా, ఇదైతే కొంతవరకు వాస్తవం. సో ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.